గీతానంద్ గారు, రూపాయి విలువ ఏకంగా రూ. 96 దాటి సెంచరీ దిశగా వెళ్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతోంది? మీ అంచనా ఏంటి సార్? సో ఈరోజు రూపాయి తన జీవనకాల గరిష్ట స్థాయి 96.14 దాకా చేరి హ్మ్. క్లోజింగ్ లో 95.97 నిన్నటితో పోలిస్తే 21 పైసలు నష్టంతో ముగియడం మనం చూసాం. సార్. ఓవరాల్ గా చూస్తే మనకి ఏషియాలోనే వరస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీ కింద రూపాయి నిలిచినటువంటి పరిస్థితి. హ్మ్. దానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఎక్కువగా కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం. 85% మన ఆయిల్ యూసేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కూడా దిగుమతుల మీద ఆధారపడి ఉంది. హ్మ్. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 106, 107 ఈ స్థాయిలు దాటింది. ఈ స్థాయిలకి దగ్గర ఫ్లక్చువేట్ అయినా మళ్ళీ అప్ అండ్ డౌన్ కనపడతా ఉంది. సో ఇంత స్థాయిలో మనం ఎప్పుడైతే దిగుమతులు చేసుకుంటూ వస్తున్నామో దీనివల్ల మన రూపాయి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. మనం పేమెంట్స్ ని డాలర్స్ వచ్చేస్తాం. హ్మ్. అందువల్ల మన డాలర్స్ లో జరుగుతున్నటువంటి పేమెంట్స్ వల్ల మనకి రూపాయి బలహీనపడతా ఉంది. రెండవది యుఎస్ డాలర్ కూడా కన్సిస్టెంట్ గా స్ట్రెంగ్త్ గా కనపడతా ఉంది. హ్మ్. అక్కడ వస్తున్నటువంటి జాబ్స్ డేటా కానివ్వండి, లేదా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడెలా తగ్గించరు అన్నటువంటి సూచనలు కానివ్వండి, ఇవన్నీ డాలర్ బలపడడానికి కారణం అవుతా ఉంది. సో ఈ కారణంగానే రూపాయి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. సో వర్స్ట్ పర్ఫార్మింగ్ ఏషియన్ కరెన్సీ కింద నిలవడం కొంచెం బాధాకరం. హ్మ్. సార్, ఇప్పుడు సో రూపీ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం చెప్తోంది. ఈ 2 రోజుల్లోనే ఒక 3 నిర్ణయాలు మనకు చూస్తున్నాము. ఇవి సరిపోతాయా? ఇంకేం చేయాలంటారు? సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా డెఫినెట్ గా ఉంటుంది. మానిటరీ పాలసీస్ లో, అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ముందు మానిటరీ పాలసీస్ లో డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే డాలర్స్ అమ్మకానికి దిగేదానికి అవకాశం ఉంటుంది. సో రూపాయిని బలపరచడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. హ్మ్. దాంతో పాటు ఏంటంటే మనం పబ్లిక్ లో మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి భారతీయులుగా మనం ఏం చేయాలి అనేది కూడా ప్రధానమంత్రి గారు రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ హ్మ్. స్టేట్మెంట్ కి అనుగుణంగానే బంగారం కొనుగోళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం బంగారం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. 6% ఉన్న దాన్ని మళ్ళీ తిరిగి 15% తీసుకెళ్లారు. ఇంతకుముందు 15% ఉండేది. ఓకే. దాన్ని 24, 25 దాన్ని 6% తీసుకొచ్చారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ దాన్ని 15% దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి నష్టాలు విపరీతంగా వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ మీద దాదాపు రూ. 3 పెరుగుదల చూసాం. హ్మ్. సో ఒక్కొక్క చర్య ఇప్పుడు మనకి ఏంటంటే కంట్రోలింగ్ దిశగా, నష్ట నివారణకు దిశగా జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో ఉండడంతో ఎక్కడ కూడా మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచినటువంటి పరిస్థితి లేదు. అవును. దాంతో పాటుగా పరిస్థితులు అదుపులోకి వస్తాయన్న అంచనాలు కూడా ఉండేవి. హ్మ్. అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటిలో దిగారని చెప్పారు ఈ చర్యల్లో. ఓకే. శరణ్ నాయుడు గారు, ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే బంగారం కొనుగోళ్ళని డిస్కరేజ్ చేయటానికి కొంత ఇందాక గీతానంద్ గారు చెప్పినట్టుగా ఈ దిగుమతి సుంకాన్ని కొంత పెంచిన వ్యవహారం మనం కనిపిస్తుంది. మళ్ళీ పాత 15%కే వచ్చింది. అలాగే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ జరుగుతున్నాయి. బంగారం కొనకుండా భారతీయులు ఉండగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఇంధనం అత్యవసరమైనవి. మనకి ఇక్కడ ఉత్పత్తి అంతగా లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సినవే. అలాగే దిగుమతి చేసుకునేది విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసే అంశం గోల్డ్. గోల్డ్ కొనుగోళ్లు ఇక మీరు తగ్గించాలి, ఆడంబరాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దాని ఇంపాక్ట్ నిజంగా గోల్డ్పై ఉంటుందా? గోల్డ్ కొనుగోలు చేయని వాతావరణం ప్రజల్లో ఉంటుందా? సార్, ప్రజల్లో ఉంటుందా అంటే ఇండియన్ ఎస్పెషల్లీ మన మన దేశంలో గోల్డ్ అనేది మనకి అదొక వారసత్వంగా, లేకపోతే ప్రతి ఇంట్లో కొంత గోల్డ్ అనేది మనం ఉంచుకోవాలన్న ట్రెడిషనల్ మెథడ్ లో ఉన్నాం. హ్మ్. బట్ నేను ఇందాక చెప్పినట్లుగా మనము ప్రపంచంతో పాటు మనం ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో మనం వాటిని అలవరుచుకోవాలి. ఎప్పుడైతే ప్రొడక్షన్ బయట ఎక్కువగా ఉండి ఇండియాలో తక్కువగా ఉంది, బట్ ఇండియాలో అవసరం ఎక్కువైంది అనుకోండి, దేనికి దారితీస్తుంది? ట్రేడ్ డెఫిసిట్ కి దారితీస్తుంది. హ్మ్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే. గోల్డ్ మిగిలిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఒకటి, గోల్డ్ ఒకటి, రిమైనింగ్ అన్ని ఇంపోర్ట్స్ ని ఈ మూడింటిని కంపేర్ చేస్తే హ్మ్. ఆయిల్ అనేది మనం ఏం చేయలేం. బికాజ్ ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్. అవును. మన దేశంలో ఎంతవరకు ఆయిల్ రిసోర్స్ ఉందో అంతవరకే వాడుకుంటాము. మిగిలింది మొత్తం మనం ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. హ్మ్. ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ నడవదు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇండస్ట్రీస్ వర్కౌట్ అవ్వవు.